ఆఫ్టర్ లైక్ 2 మంత్స్ తర్వాత మమ్మీ ఇంకా చెల్లి వచ్చారు. సో వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం. బట్ సోషల్ డిస్టెన్స్ ఆఫ్ కోర్స్ అండ్ శానిటైజేషన్. 2 months అయింది మమ్మీని చూసి. అండ్ ఇంకా రాలేదనుకుంటా, సెల్లర్లోకి వచ్చాయి ఇప్పుడే. సో ఈజ్ నాట్ దేర్ యెట్. ఎప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇన్ని మంత్స్, అంటే నేను ఎప్పుడో కాలేజీలో చదువుకున్నప్పుడు, లేదా లాస్ట్ ఇయర్ లాక్డౌన్ అప్పుడు 1 month, బట్ నౌ ఇట్స్ లైక్ 2 months అయింది. నేనే కుకింగ్ అన్నీ చేసుకున్నా. ఈరోజు నుంచి ఫ్రీడమ్ ఉన్నది. ఓకే, ఇది ఎడిటింగ్లో లేదు కాదు. హలో, జస్ట్ మామ్ అండ్ హర్ థింగ్స్, పిండ్లు, డబ్బాలు, ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఏమేమి తీసుకుంటాం. బస్తా మామిడికాయలంట, పిండ్లంట, పప్పులంట, ఒడియాలంట. ఇగో ఇవి ఈ ఫ్రంట్ లైట్స్ అమ్మా, ఇవి ఇయమ్మా. బటన్ ప్రెస్ పద. జస్ట్ అమ్మస్ థింగ్స్. ఇది కారా లారీయా? మనిషి అన్నమాట కార్లో ఎన్ని సామాన్లు తినగలరా. తోటలో పనసకాయలు, ప్లాస్టిక్ డబ్బాలు. ఐ డోంట్ నో వాట్స్ మామ్ పొజిషన్. I can never understand the relationship between ammas and boxes. Kill me. అమ్మ ఇవేంటి? కొత్తపల్లి కొబ్బరి. ఇవి కొత్తపల్లి కొబ్బరి. ఇవి ఇవి ఖాళీ. ఇవేంటి? ఇవన్నీ కొత్తపల్లి కొబ్బరి పెట్టారు. ఇక్కడ ఏం రాసావు మిస్టర్ నిఖిల్ అని? ఎవరికి ఇవి? ఇవి అనసూయ గారికి ఇవ్వాలి. ఈ వైట్ కవరా? ఇవి ఇది వేరే వైట్. ఓకే, వేరే వాళ్ళకి. ఓకే, నీకేం కావాలి చెప్పింది. నాకు ఇంకేం వద్దు. జస్ట్ ఇవి ఆల్రెడీ నాకు బస్సుకి ఎక్కించి పంపించినవి. ఇవి నేను తినకాల కుళ్ళిపోయా. అమ్మ ఇవేంటి? ఇవి మ్యాంగోసా? ఇవి ఓకే. ఇవేంటమ్మా? ఇవేం ఫ్రూట్స్? రసాలు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇదేంటో నాకు తెలియదు. ఇది మీరే చెప్పాలి ఇదేంటో గెస్ట్ చేసి. వీడియో ఇదేంటమ్మా? నువ్వు కనిపించవులే. ఇదేంటి? లక్ష్మణ ఫలం. ఓకే ఓకే. మీకు ఏమైనా తెలిస్తే దీని గురించి కామెంట్ చేయండి. సో అమ్మ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ థింగ్ తను ఏం చేసిందంటే, షీస్ రైట్ నౌ ఇన్ దిబ్బరొట్టి రెస్టారెంట్. యాక్చువల్లీ చాలామంది అడిగారు రెస్టారెంట్ క్లోజ్ చేసేసి ఉంది అని చెప్పి. అంటే రిస్క్ తీసుకోలేక, ఎస్పెషలీ ఫర్ హర్ యూనో ఇలా చేయించడం అంటే క్లోజ్ చేయించాము. బట్ నౌ ఐ డోంట్ నో ఇఫ్ షీ హ్యాస్ ప్లాన్స్ ఆఫ్ ఓపెనింగ్ ఇట్ అగైన్. కానీ చాలామంది హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఎప్పుడు ఆల్మోస్ట్ 1 month పైనే అయిపోయింది. అండ్ ఐ మిస్ ఈటింగ్ ఫుడ్ ఫ్రమ్ దిబ్బరొట్టి. సో యూనో ఐమ్ వెయిటింగ్. నేను కూడా ఇప్పుడు మమ్మీకి ఇలా హెల్ప్ చేద్దామని వచ్చాను. అది కాకుండా షీ ఆల్సో గాట్ పనస పండు ఫ్రమ్ ఆర్ తోట. చూపిస్తా. ఇప్పుడే ఫ్రెష్గా. అమ్మ ఇది ఏంటిది? ఫస్ట్ మన చెట్టుకు వచ్చిందా? ఓకే.
తింటున్నా. చాలా బాగుంది. దీన్ని కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలమ్మా? కత్తికి ఆయిల్ రాసి కట్ చేయాలా? అలానే ఎలా పెడతాను? ఎందుకు ఆయిల్ రాస్తారు? దీనికి జిగురు ఎక్కువ ఉంటుంది. ఓకే. అది మన చేతికి అంటుకుంటుంది. అంటుకోకుండా ఉంటారు కదా. అమ్మ, ఈ సీడ్స్ తో కూడా ఏదో చేస్తారు కదా, ఏంటి? నేను పాలు పోసి కూర వండుతాను. ఇంకా ఉడకపెడతారేమో. వాడలో వేస్తాం. వాడలో వడలు కూడా వెళ్ళచ్చు. కానీ ఆగలే, తినకూడదు. కరోనా కంటే జిడ్డు. మన చెట్టుకి వచ్చిన ఫస్ట్ కాపు అంట ఇది. ఐ మీన్ పనస పండు. సో క్లోజర్ వ్యూ మీకోసం. చాలా టేస్టీగా ఉన్నాయి. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ద సీజనల్ ఫ్రూట్. అది కాకుండా మన తోటలో తెచ్చిన మ్యాంగోస్తో వాటిని ఇలా పల్ప్ కింద చేసి ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేసిందనమాట. ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు ఇవి చాలా రోజులు ఉంటాయి. జస్ట్ తీసుకొని జ్యూస్ చేసేసుకోవడమే. అలాగే ఆ కింద మీకు వైట్ డబ్బాలు కనిపిస్తుంది కదా, మసాలాలు అన్నీ నీట్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి స్టోర్ చేసింది. అండ్ ఈ మ్యాంగో మాత్రం అదిరిపోద్ది డ్రింక్. సో చాలా రోజుల తర్వాత ఇలాగా ఇంట్లో చేసిన ఫుడ్, అమ్మ చేసిన ఫుడ్ తింటున్నా. అండ్ ఈ చపాతీస్ని మమ్మీ చాలా ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసింది. ఐ మీన్ స్పెషల్ ఏమంటారు, పిండి ఏదో, అది ఏంటనేది మీకు సైడ్ చిన్న క్లిప్ పెడతాను. అసలు అందులో ఏమేమి యాడ్ చేశారో ఒక చిన్న క్లిప్పింగ్ నా దగ్గర ఉంది. ఈ కంగారులో నేను చాలా షూట్ చేయడం మర్చిపోయా. ఐ మీన్ మమ్మీ వచ్చిన దీంట్లోని. బట్ వెరీ సూన్ ఇందులో మీకు ఏమైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి అండ్ ఐ విల్ మేక్ అ డీటెయిల్డ్ రెసిపీ దాని గురించి. అండ్ యా, సో చాలా డేస్ అయింది ఇలా మమ్మీ చేసిన ఫుడ్ అది తిని. నువ్వేమే చేసుకోవడం ఇంతేనా? ఇంట్లో చేసిన ఫుడ్ ఇంట్లో చేసిన ఫుడ్డే కదా. అంటే చపాతీ టేస్ట్ కూడా అంత ఏమంటారు ఉంది, బట్ స్టిల్ ఓకే. అదనమాట సంగతి. సో ఇంకా చాలా ఓపెన్ చేయాల్సి ఉన్నాయి. అవన్నీ ఓపెన్ చేసి చూపించడానికి వీడియో సరిపోదు. సో అందుకే ఐ థాట్ మమ్మీతో ఏదైనా మంచి రెసిపీ చేసి చూపిస్తా తర్వాత ఎప్పుడైనా, స్పెషల్ రెసిపీ ఏదైనా. అది కాకుండా దాని కెమెరా ముందు ఇప్పుడే వచ్చాను కదా, అలసిపోయి నన్ను చూపించొద్దు అని అంటుంది. సో నాట్ అ ప్రాబ్లం. మీరు కూడా ఇలా సీజనల్ ఫ్రూట్స్ తింటూ ఇంట్లో టైం పాస్ చేస్తూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ గైస్, స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్.